మరో ఉత్తరం చూద్దామండి. చందన్ గారు రామచంద్రపురం నుంచి రాస్తున్నారు. శివారాధనతో కలిగే ఫలితాలు ఏమిటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. సాధారణంగా ఐశ్వర్యం శివపూజనాథ్ అన్నారు. ఎవరైతే బాగా అఖండమైన ఐశ్వర్యం కావాలనుకున్నారో వాళ్ళు శివపూజ చేయమన్నారు. శివపూజ వల్ల ప్రధానమైనటువంటి అంటే ప్రాథమికంగా వచ్చేది ఐశ్వర్యం, అంతకంటే ప్రాథమికంగా వచ్చేది జ్ఞానం. జ్ఞానము విచక్షణ అవన్నీ కూడా మనకి శివపూజ వల్ల వస్తాయి. ఉదాహరణకి అక్షరాభ్యాసం చేసేటప్పుడు నమశివాయ అని రాస్తారు. అంటే ఏమిటి, అక్కడ జ్ఞానం అనేటువంటి ఐశ్వర్యం వస్తుంది. ఐశ్వర్యం అంటే కేవలం సంపాదన రూపాయలే కాదు, ఆ మనిషికి ఒక లాభం చేకూర్చడం. కనుక ఎప్పుడు ఏ రకమైనటువంటి లాభం చేకూరాలన్నా శంకరుడు యొక్క ఉపాసన చేయాలి. అందుకనే మనకి రుద్రం ఉంది కదా, రుద్రపారాయణ చేస్తే అఖండమైన ఐశ్వర్యం వస్తుందట. కనుక ఎవరైతే శివారాధన చేస్తారో ఆ శివారాధన చేయడం వల్ల అపారమైనటువంటి జ్ఞానము, ఐశ్వర్యము, మేధాశక్తి, శత్రుజయం కూడా కలుగుతుందట. కనుక ఆ పరమేశ్వరుని మృత్యువు పోవాలన్నా శివపూజ చేయాలట, ఐశ్వర్యం కావాలన్నా శివపూజ చేయాలట, ఆయుష్యం కావాలన్నా శివపూజ చేయాలి. మార్కండేయ మహర్షి శివుడికి అభిషేకం చేస్తే 7 కల్పాల పాటు ఆయుష్ ఇచ్చాట ఆయన. కనుక సర్వకాల సర్వావస్థల్లో ఏది కావాలన్నా శివపూజ చేయమన్నారు. శివం అంటే శుభం కదా, మనకి ఏ శుభం కావాలన్నా, అశుభం కావాలని ఎవడు ఏ కార్యం చేయడు. కనుక మనకి ఎటువంటి శుభం కావాలన్నా కూడా తప్పనిసరిగా మనం శివపూజ చేయాలి. ఆ శివపూజ చేయడం వల్ల చిత్తవృత్తి కూడా నిరోధం అవుతుంది, వైరాగ్యం కూడా కలుగుతుందట. మోక్షం కలగాలంటే కూడా శివపూజ చేయాలి. దీనికే రహస్యం చెప్పారు శివపురాణంలో, భాగవతంలో కూడా ఉంది. దీంట్లో రహస్యం ఏంటంటే కృష్ణ పరమాత్మకి సంతానం కావాలంటే ఏం చెయ్యాలి అంటే అప్పుడు ఉపమన్యువు చెప్పాడట. కైలాసానికి వెళ్ళి శంకరుడి గురించి తపస్సు చేయమంటే కృష్ణ పరమాత్మ జగద్గురువు కదా, ఆ కృష్ణ పరమాత్మ కైలాసానికి వెళ్ళి 1 సంవత్సరం కాసు తపస్సు చేస్తే ఆ శంకరుడు అనుగ్రహించి నేను నీ కొడుకుగా వస్తున్నాను పొమ్మన్నాడు. కనుక సంతానం కావాలన్నా శివుడే, ఐశ్వర్యం కావాలన్నా శివుడే, జ్ఞానం కావాలన్నా శివుడే, ఆయుష్ కావాలన్నా, అపమృత్యువు పోవాలన్నా కూడా మనం మృత్యుంజయ మంత్రం చదువుతాం. కనుక శంకరుణ్ణి ఎవరైతే పూజిస్తారో, శివపూజ ఎవరైతే చేస్తారో వాళ్ళకి సర్వశుభాలు కలుగుతాయి. శుభంకరుడే శంభుడు, శుభంకరుడే శంకరుడు.